ఓం శాంతి. ఈరోజు మురళి 27/1/2026. మధురమైన పిల్లలారా, అడుగు అడుగులోనూ శ్రీమతం పైన నడవండి. బాబా అంటున్నారు, అడుగు అడుగులోనూ శ్రీమతం పైన నడవండి, లేకపోతే మాయ దివాలా తీయించేస్తుంది. ఈ కళ్ళు ఎంతగానో మోసం చేస్తూ ఉంటాయి, కావున వీటిని చాలా చాలా సంభాళించండి. బాబా అంటున్నారు, బాబా ప్రతి కర్మేంద్రియానికి శ్రీమతం ఇచ్చారు. కళ్ళతో ఏం చూడాలి, నోటితో ఏం మాట్లాడాలి, చెవులతో ఏం వినాలి, చేతులతో ఎలాంటి కర్మ చేయాలి, కాళ్ళతో ఎక్కడికి నడవాలి అని. సో బాబా అంటున్నారు, శ్రీమతం పైన నడవాలి, లేకపోతే మాయ ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న మంచి గుణాలని దివాలా తీపిచ్చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా కళ్ళు ఎంతో మోసం చేస్తాయి. ఈ ప్రపంచంలో ఉండేటివన్నీ కావాలంటాయి కదా, అందుకే మోసం చేస్తాయి. కావున వీటిని చాలా చాలా సంభాళించుకోండి. కావాలనే దానికంటే ముందు దేహాన్ని చూసేది అలవాటు చేసుకున్నాయి కదా, దేహదారులను చూసేది, దేహాన్ని చూసేది అలవాటు చేసుకున్నాయి, అందుకే మోసపోతాం. ఆత్మని చూసే అలవాటు పోయింది కదా, అందుకయ్యే బాబా అంటున్నారు, చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాల్లోకెల్లా ముఖ్యమైనది కండ్లే. కండ్లను సాత్వికంగా చేసుకోవడం చాలా చాలా అవసరం. దానికే భక్త కన్నప్ప కండ్లను తీసిచ్చేసినారు అని మనం వింటాం. సూర్యదాస్ కథ కూడా వింటాం. సో ఎన్నో అనేక కథలు ఉన్నాయి. సో బాబా ఏమంటారంటే, కండ్లను ఏమి తీసి ఇవ్వద్దండి, దృష్టిని మార్చుకోండి. భౌతిక దృష్టి, శరీర దృష్టి, ఆకర్షణ దృష్టి నుంచి దూరంగా అనాసక్త భావంతో ఉండండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ పిల్లల చేత మాయ చాలా వికర్మలు చేయిస్తుంది? యజ్ఞంలో విఘ్న రూపులు ఎవరు? ఏమంటున్నారు బాబా? ఏ పిల్లల చేత మాయ చాలా వికర్మలు చేయిస్తుంది అంటే పాపకర్మలు చేయిస్తుంది. యజ్ఞంలో కూడా విఘ్నం వేస్తారు వాళ్ళు. జవాబు: ఎవరికైతే తమ అహంకారం ఉంటుందో వారి చేత మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. ఇటువంటి మిథ్యా అహంకారం ఉన్నవారు మురళీని కూడా చదవరు. మురళీని చదవకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం కదా. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మురళీని చదవకుంటే, మురళీ చదువుతూ ఉన్నాము, మురళీ విన్నాము అంటే ఆ రోజు చేసిన పొరపాటు ఆ రోజు బాబా మనకు చెప్తూ ఉంటారు. అందుకయ్యే బాబా అంటున్నారు, అహంకారం లేకొచ్చి నాకు అన్నీ తెలుసని మురళీని మిస్ చేస్తారు అంటున్నారు బాబా. ఇటువంటి పొరపాట్లు చేయడం వలన మాయ దెబ్బతీసి పైసాకు పనికిరాని వాళ్ళుగా చేసేస్తుంది. ఎవరి బుద్ధి అయితే పరచింతన విషయాలలో ఉంటుందో వారు యజ్ఞంలో విఘ్న రూపులుగా అవుతారు. అండర్లైన్ చేసుకోండి, ఎంత పెద్ద శబ్దం మాట్లాడుతున్నారు బాబా. యజ్ఞంకి సహాయకులుగా కాకుండా యజ్ఞంలో విఘ్నం వేసేవాళ్ళు ఎవరు అంటే పరచింతన చాలా రుచిగా ఉంటుంది, చాలా సహజంగానూ చేసేస్తాం. ద్వాపర యుగం నుంచి అలవాటైంది, దాని కారణంగా చేసేస్తాం. అందుకోసమే బాబా అంటున్నారు, పరచింతన అనేది వైబ్రేషన్, వాయుమండలాన్ని చెడిపిస్తుంది, మాయకు వశం చేపిస్తుంది, యజ్ఞంలో విఘ్న రూపంగా అవుతుంది. ఇది చాలా చెడ్డ అలవాటు. ఏముందిలే అనుకుంటాం, చూడండి బాబా ఏమంటున్నారు, చెడ్డ అలవాటు అంటున్నారు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా తండ్రి, టీచర్ మరియు ఉన్నతోన్నతుడైన గురువు కూడా. మీరు ఈ ఆలోచనల్లో ఇక్కడ తప్పకుండా కూర్చోవాలి. బాబానే మా తండ్రి, మా టీచరు, మా సద్గురువు అయినారు. అలాగే తండ్రిని స్మృతి చేస్తూ పవిత్రంగా అయ్యి పవిత్ర ధామంలోకి తప్పకుండా చేరుకుంటామని మీకు తెలుసు. ఆత్మిక పిల్లలకి తండ్రి అర్థం చేయించారు. పవిత్ర ధామం నుండే మీరు కిందికి దిగారు.
మొదట మీరు సతోప్రధానంగా ఉండేవారు, మళ్ళీ మీరు సతోరజో తమోలోకి వచ్చారు. ఇప్పుడు మేము కిందికి దిగజారిపోయామని మీరు అర్థం చేసుకున్నారు. మీరు సంగమ యుగంలో ఉన్నారు, కానీ జ్ఞానము ద్వారా మేము ఈ ప్రపంచం నుండి తప్పుకున్నామని మీకు తెలుసు. మనము శివబాబా స్మృతిలో ఉంటే ఇక శివాలయం దూరం లేదు. బాబా స్మృతిలో ఉంటే శివాలయం దూరం లేదు. బాబా సెంటర్ కూడా శివాలయమే. స్వయం పరమాత్మ ఎవరిలో ప్రవేశం చేస్తారో ఆ బ్రహ్మ శరీరం కూడా శివాలయమే, పరంధామము కూడా శివాలయమే, సత్యుగం కూడా శివాలయమే, సంగమ యుగము శివాలయమే. అందుకే బాబా అంటారు శివాలయం దూరంలో లేదు. శివబాబాను అసలే స్మృతి చెయ్యకపోతే శివాలయం ఎంతో దూరంలో ఉన్నట్లే. శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది కదా, దాంతో చాలా దూరం అయిపోతారు. కావున తండ్రి పిల్లలకు ఎక్కువ శ్రమనివ్వరు. ఒకటేమో మనసా వాచా కర్మణ పవిత్రంగా అవ్వాలని పదే పదే చెప్తారు. ఈ కళ్ళు కూడా ఎంతో మోసం చేస్తాయి, చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ధ్యానము మరియు యోగము పూర్తిగా వేరు. ధ్యానం అంటే ట్రాన్స్లేట్, యోగం అంటే బాబాతో సంభాషణ చేయడం. యోగం అనగా స్మృతి. కళ్ళు తెరిచి ఉంటూ కూడా మీరు స్మృతి చేయొచ్చు. ఏ పని పాటు చేసుకోవాలంటే కళ్ళు తెరవాలి కదా. కళ్ళు మూసుకునే అలవాటు చేస్తే కళ్ళు మూసుకుంటేనే కళ్ళు మూసుకుంటే పని చేయలేం, పని చేస్తే బాబాని స్మృతి చేయలేం. అందుకోసమే కళ్ళు తెరుచుకొని అలవాటు చేసుకుంటే పని చేస్తూ కూడా బాబాని స్మృతి చేయొచ్చు. అది బాబా అంటున్నారు. కళ్ళు తెరిచి ఉంటూ కూడా మీరు స్మృతి చేయొచ్చు. ధ్యానమును యోగమని అనరు. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు దాన్ని జ్ఞానమని అనరు. ధ్యానం వేరు, జ్ఞానం వేరు, యోగం వేరు. యోగమని అనరు. ధ్యానంలోకి వెళ్ళే వారిపైన మాయ కూడా ఎంతో యుద్ధం చేస్తుంది, ట్రాన్స్లేకపోయేవాళ్ళు. కావుననే ఇందులో చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బాబా ఫస్ట్లో కొంతమంది దాదీల్లో వచ్చేవాళ్ళు కదా, వాళ్ళకు అహంకారం వచ్చేసింది. నాలో బాబా వస్తారు, నేనెందుకు సేవ చేయాలా, మా అమ్మ నా మాటే వినల్లా అన్నట్లుగా అహంకారం వచ్చేసింటే బాబా ఆ పార్టీ బంద్ చేపించేసినారు. సో ఆ విధంగా రకరకాలుగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తండ్రి స్మృతి నియమానుసారంగా ఉండాలి. ఇక్కడ లాజిక్ ఏమీ అని అర్థం చేసుకోండి. బాబా స్మృతి నియమానుసారంగా ఉండాలి అంటే స్వయంని ఆత్మని తెలుసుకొని ఆత్మాభిమానులై తండ్రిని స్మృతి చెయ్యాలి. రెండవది, ఎంతెంత బాబాతో యథార్థంగా జ్ఞానం విని అర్థం చేసుకొని మనం స్మృతి చేస్తే నియమానుసారంగా, తర్వాత ఎక్కడంటే ఎక్కడ, ఎప్పుడంటే అప్పుడు స్మృతి చేసినా వృధా. నియమానుసారంగా అమృతవేళ చెయ్యాలి, మరియు అనేక పనిపాట్లు చేసుకుంటా చెయ్యాలి. ప్రతిదానికి ఒక నియమం అనేది ఉంటుంది కదా. సంధ్యా సమయంలో కూడా తప్పకుండా చేయాలి. బాబా అందుకే అంటున్నారు, లాజిక్ ఉంది, ఆలోచించండి. తండ్రి స్మృతిని నియమానుసారంగా చేయాలి. నియమానికి విరుద్ధంగా ఏదైనా పని చేసినట్లయితే మాయ పూర్తిగా కిందికి పడేస్తుంది. ధ్యానంలో పోవాలా అనే కోరికను కూడా ఎప్పుడూ ఉంచుకోకూడదు. నాకు బాబా కనపడినారు, నాలో మా అమ్మ వచ్చినారు, నాలో బాబా వచ్చినారు అని చెప్పేవాళ్ళు కూడా ఈరోజు బాబా బిడ్డలుగా లేరు. అందుకోసమే బాబా అంటున్నారు చాలా అటెన్షన్తో ఉండాలి. కోరికంటే ఏమో తెలియని వారిగా కావాలి. మీరు ఎటువంటి కోరికను కలిగి ఉండకూడదు. తృప్తిగా ఉంటే కోరిక ఉండదు. బాబా మీ కోరికలన్నింటినీ ఏమీ కోరుకోకుండానే పూర్తి చేసేస్తారు. అది బాబా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటేనే. బాబా ఆజ్ఞను ఉల్లంఘించి తప్పుడు దారిలో వెళ్ళినట్లయితే స్వర్గంలోకి వెళ్ళేందుకు బదులుగా నరకంలో పడిపోయే అవకాశం ఉంది. ఏనుగుని మొసలి తినేసింది అనే గాయనం కూడా ఉంది. అనేకులకు జ్ఞానాన్ని ఇచ్చేవారు, భోగు పెట్టేవారు ఈరోజు లేనే లేరు.
ఎందుకంటే నియమాన్ని ఉల్లంఘిస్తే పూర్తిగా మాయావిగా అయిపోతారు. ఫస్ట్ మురళిని కట్ చేస్తుంది మాయ, తర్వాత అమృతవేళని కట్ చేస్తుంది, తర్వాత నియమాలను కట్ చేస్తుంది. ఆడ్రోంత ఈడ్రోంత కొంచెమేలే అనుకుంటా తినుకుంటా పోతారు. అట్లా కట్ చేస్తా ఏమవుతుంది, పూర్తిగా మాయ తన వాళ్ళుగా చేసేసుకుంటుంది. దేవతలుగా అవుతూ అసురులుగా అయిపోతారు. బాబా బిడ్డలే బాబా చెయ్యి వదిలేస్తారు. ఎట్లుండేవాళ్ళు ఎట్లయిపోతారు. కావున ఈ మార్గంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పైన మీరు నిగ్రహం కలిగి ఉండాలి. బాబా అయితే పిల్లలను అప్రమత్తం చేస్తారు. శ్రీమతాన్ని ఉల్లంఘించకూడదు. అశ్రీమతం పైన నడవడం వల్లనే మీరు దిగజారే కళల్లోకి వచ్చారు. ఎక్కడున్న వారు ఎక్కడికో చేరుకున్నారు. పూర్తిగా కిందికి దిగజారిపోయారు. ఇప్పుడు కూడా శ్రీమతం పైన నడవకపోతే, నిర్లక్ష్యంగా అయితే పదభ్రష్టులుగా అయిపోతారు. అండర్లైన్ చేసుకోండి. శ్రీమతం ఆధారం లేకుండా ఏమి చేసినా ఎంతో డిస్సర్వీస్ చేస్తారని బాబా నిన్న కూడా అర్థం చేయించారు. వాళ్ళ సొంత మతం అనుసారంగా సాంగత్య దోషం లేకొచ్చి మేము చేసేదే సేవ అని సేవ కూడా మాయలాగా మారిపోతుంది. అహంకారం లేకొచ్చేస్తారు. మిథ్యా అహంకారం లేకి ఇవన్నీ చాలా ఉన్నాయి. అందుకే బాబా అంటున్నారు, శ్రీమతం పైన నడవకపోతే నిర్లక్ష్యులుగా అయిపోతే పదభ్రష్టులుగా అయిపోతారు. మనం ఎందుకు వచ్చాము, మనము బాబా ఇంటికి వచ్చిన లక్ష్యం ఏమి అనేది మర్చిపోతారు. శ్రీమతం ఆధారం లేకుండా ఏమి చేసినా ఎంతో డిస్సర్వీస్ చేస్తారని బాబా నిన్న కూడా చెప్పారు. శ్రీమతం లేకుండా చేసినట్లయితే కిందికి దిగజారుతారు. ప్రారంభం నుండి బాబా మాతలనే నిమిత్తంగా పెట్టారు. ప్లీజ్ అండర్లైన్. ఎందుకంటే కలశం కూడా మాతలకే లభిస్తుంది. వందే మాతరం అనే గాయనం ఉంది చూడండి. బ్రహ్మబాబాకి ఎన్ని జోహార్లు చెప్పాలి. బ్రహ్మబాబా పురుష శరీరమే కదా, కానీ బాబా ఎంత నిరహంకారిగా అయి మాతలకు వీపు చూపకుండా ప్రతిరోజు సత్సంగం తర్వాత కూడా వెనకెనికి నడిచి వందే మాత్రం అనేవాళ్ళంటే బాబా తన అహంని ఎంత స్వాహా చేసేసుకున్నారు, బలిదానం అయిపోయినారు. అయితే అక్కయ్యలు కూడా దాదీ దీదీలు కూడా బాబా చెప్పిన ఏ మాటను ధిక్కరించేవాళ్ళు కాదు. బాబా అంటే శివబాబా యొక్క ఆజ్ఞాని. కొంతమంది ఉండేవాళ్ళు ఆ టైంలో కూడా, వాళ్ళు మాయకు వశం అయిపోయినారు కూడా. దానికే బాబా అంటున్నారు. బాబా కూడా మాతల కమిటీని ఒకటి తయారు చేశారు. 8 మంది అక్కయ్యల పేరుతో కాన్స్టిట్యూషన్ ఒక నియమాన్ని, ట్రస్ట్ని ఏర్పాటు చేశారు కదా. అంతటినీ వారికి అప్పజెప్పారు, వాళ్ళకి ఇచ్చేసినారు. స్త్రీలు విశ్వాసపాత్రులుగా ఉంటారు, పురుషులు ఎక్కువగా దివాలా తీస్తారు. కావున బాబా కూడా కలశాన్ని మాతల పైన పెడతారు. ఈ జ్ఞాన మార్గంలో మాతలు కూడా దివాలా తీయచ్చు, మాయకు వశం కావచ్చు. పదమాపదం భాగ్యశాలులుగా అయ్యేవారు ఎవరైతే ఉంటారో వారు కూడా మాయతో ఓడిపోయి దివాలా తీస్తారు. ఇందులో స్త్రీ పురుషులు ఇరువురు దివాలా తీయచ్చు. అక్కడైతే కేవలం పురుషులు మాత్రమే దివాలా తీస్తారు. గుణాలు పోగొట్టుకోవడం అంటే దివాలా తీయడమే కదా. ఇక్కడైతే చూడండి ఎంతమంది ఓడిపోయి వెళ్ళిపోయారు, అనగా వారు దివాలా తీశారని, భారతవాసులు పూర్తిగా దివాలా తీశారని బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మాయ ఎంత శక్తివంతమైనది, తాము ఎలా ఉండేవారో అర్థం చేసుకోలేరు. ఎక్కడి నుండి కిందికి దిగజారి కింద పడిపోయారో చూడండి. ఇక్కడ కూడా పైకి ఎక్కుతూ శ్రీమతాన్ని మరచి తన మతం పైన నడిచినట్లయితే దివాలా తీస్తారు. వారి పరిస్థితి ఎలా అవుతుందో చెప్పండి. వారైతే దివాలా తీస్తారు, మళ్ళీ 5-7 సంవత్సరాల తర్వాత లేచి నిల్చుంటారు. కానీ ఇక్కడైతే 84 జన్మల వరకు దివాలా తీస్తారు. అక్కడ ప్రపంచంలో ఎవరైనా అయిపోయినా
ఒక 10 ఏళ్ళు పడితే మళ్ళా లేచి నిల్చొని అంటే మళ్ళీ తన కాళ్ళ మీద నిల్చొని మళ్ళీ సంపాదించేది షురు చేస్తారు. కానీ ఇక్కడ జన్మాంతరాలకి సంపాదన సమాప్తమైపోతుంది. మళ్ళీ ఉన్నత పదవిని పొందలేరు. అలా దివాలా తీస్తూనే ఉంటారు. ఎంతమంది మహారథులు ఉండేవారు, ఎంతమందిని ఉన్నతి చేసేవారు, ఈరోజు వారు లేనే లేరు, దివాలా తీశారు. ఇక్కడ ఉన్నత పదవి అయితే ఎంతో ఉంది, కానీ జాగ్రత్తగా ఉండకపోతే పైనుండి పూర్తిగా కింద పడిపోతారు. మాయ మింగేస్తుంది. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ మతం పైన కమిటీలు మొదలైనవి తయారు చేయడంలో లాభం ఏమీ లేదు. అండర్లైన్ ప్లీజ్. ఈ కాలంలో సేవ 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 అనే బహానాతో కమిటీలు తయారు చేసేది, వాళ్ళు కమిటీలు పెట్టుకునేది, మేమే సేవ చేస్తున్నామనేది, ఇవన్నీ అనేకంగా ఏవైతే ఉన్నాయో బాబా ప్రతిదీ పిల్లలకు తెలియజేస్తారు. బాబా అందుకే అంటున్నారు, తమ మతం పైన కమిటీలు మొదలైనవి తయారు చేయడంలో లాభం ఏమీ లేదు. మళ్ళీ అట్లా తిరిగి ఇక్కడికి రావాల్సిందే కదా. బాబాతో బుద్ధి యోగాన్ని ఉంచండి. దాని ద్వారానే సతోప్రధానులుగా అవుతారు. బాబాకు చెందిన వారిగా అయ్యి వారితో యోగాన్ని జోడించకపోతే, శ్రీమతాన్ని ఉల్లంఘించినట్లయితే పూర్తిగా కింద పడిపోతారు. వారి సంబంధాలే తెగిపోతాయి. లింకు తెగిపోతుంది. లింకు తెగిపోతే మాయ మమ్మల్ని ఇంతగా ఎందుకు విసిగిస్తోంది అని పరిశీలించుకోవాలి. బాగా ప్రయత్నించి బాబాతో లింకును జోడించాలి. లేకపోతే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది? వికర్మలు చేయడం ద్వారా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. పైకి ఎక్కుతూ కింద పడిపోతారు. ఇలా ఎంతోమంది ఉన్నారని మీకు తెలుసు. ప్రారంభంలో ఎంతోమంది వచ్చి బాబాకు చెందిన వారిగా అయ్యారు, బట్టీలేకొచ్చారు. కానీ ఈరోజు వారి ఎక్కడున్నారు? కింద పడిపోయారు. ఎందుకంటే వారికి పాత ప్రపంచం గుర్తుకొచ్చింది. నేను మీకు బేహద్దు వైరాగ్యాన్ని ఇప్పిస్తున్నానని బాబా అంటున్నారు. ఈ పాత పతిత ప్రపంచం పైన మనస్సు పెట్టుకోవాకండి. స్వర్గం పైన మీ మనస్సుని పెట్టుకోండి. ఇందులో శ్రమ ఉంది. ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలనుకుంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. బుద్ధియోగం ఒక్క తండ్రితో ఉండాలి. పాత ప్రపంచం పైన వైరాగ్యం ఉండాలి. బాగా వింటున్నారా? చెవులు తెరిచి వినండి. ఎంత వైరాగ్యం ఉంది అని స్వయం పరిశీలించుకోండి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు. జ్ఞానం ద్వారా భక్తి పైన వైరాగ్యం లభిస్తుంది. భక్తి యొక్క పరాకాష్ఠయే జ్ఞానం. జ్ఞానం యొక్క పరాకాష్ఠనే వైరాగ్యం. ఎంతవరకు నేను జ్ఞానంలో లోతైన స్థితిని అనుభవం చేయలేదో అంతవరకు వైరాగ్యం రాదు. ఎంతవరకు బేహద్దు వైరాగ్యం రాదో అంతవరకు జ్ఞానధారణ జరగదు. అందుకే బాబా అంటారు, ఈ పాత పతిత ప్రపంచం పైన మనస్సు పెట్టుకోవద్దండి. స్వర్గం పైన మీ మనస్సు పెట్టుకోండి. ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం ఉండాలి. అచ్చా, పాత ప్రపంచాన్ని మర్చిపోవడం సరైనదే. మరి ఎవరిని స్మృతి చేయాలి? శాంతిధామాన్ని, సుఖధామాన్ని గుర్తు చేసుకోవాలి. ఎంత వీలైతే అంత లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ బాబాను స్మృతి చేయండి. బేహద్దు సుఖం యొక్క స్వర్గాన్ని స్మృతి చేయండి. ఇవైతే చాలా సహజం. ఈ రెండు ఆశలకు విరుద్ధంగా నడిచినట్లయితే పదభ్రష్టులైపోతారు. బాబా నర నుండి నారాయణుడిగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవ్వాలని అందరికీ చెప్తారు. ఎందుకంటే తిరుగు ప్రయాణం జరుగుతోంది. ప్రపంచ చరిత్ర భూగోళం పునరావృతం అవుతోంది. అంటే నరకం నుండి స్వర్గంగా, మళ్ళీ స్వర్గం నుండి నరకంగా అవుతుంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంది. ఇక్కడ స్వదర్శన చక్రధారులుగా కూర్చోండి అని బాబా చెప్తున్నారు. మేము ఎన్నోసార్లు చక్రాన్ని తిరిగామన్న ఈ స్మృతిలో ఉండండి. మనం స్వదర్శన చక్రధారులం. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవుతాం.
ప్రపంచంలో ఎవరికీ ఈ రహస్యం గురించి తెలియదు. ఈ జ్ఞానంను దేవతలకు వినిపించేదే లేదు. సో బాబా అంటున్నారు, ఇక్కడ స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చోండి. మేము ఎన్నోసార్లు ఈ చక్రాన్ని తిరిగాం, 84 జన్మల చక్రాన్ని. ఈ స్మృతిలోనే ఉండండి. మనం స్వదర్శన చక్రధారులం. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవుతాం. ప్రపంచంలో ఎవరికీ ఈ రహస్యం గురించి తెలియదు. ఈ జ్ఞానమును దేవతలకు వినిపించేది లేదు. జ్ఞానం అవసరం లేదు దేవతలకి. వారు పవిత్రంగానే ఉంటారు. శంఖాన్ని మోగించేందుకు వారిలో జ్ఞానమే లేదు. పవిత్రంగా ఉన్నారు కావున వారికి గుర్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇరువురు కలిసి చతుర్భుజులుగా ఉంటారో అప్పుడే ఆ అలంకారాలు ఉంటాయి. వాటిని మీకు కూడా ఇవ్వరు. మనకెందుకు ఇస్తారు? ఈరోజు సుదర్శన చక్రాన్ని తిప్పుతాము, ఈ గంటలో మళ్ళీ పరదర్శన చక్రాన్ని తిప్పుతారు. అప్పుడు మనకెట్లా ఇస్తారు? స్వచింతన పరచింతన, స్వచింతన పరచింతన జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకిస్తే పాపం పనులన్నీ ఎవరు చేసేవాళ్ళు అవి పట్టుకొని ఉంటే కదా. శంఖాన్ని మోగించేందుకు వారిలో జ్ఞానమే లేదు. పవిత్రంగా ఉన్నారు కావున వారికి గుర్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇరువురు కలిసి చతుర్భుజులుగా ఉంటారో అప్పుడే ఆ అలంకారాలు ఉంటాయి. వాటిని మీకు కూడా ఇవ్వరు. ఎందుకంటే కరెక్ట్గా చెప్తున్నారు బాబా. మీరు ఈరోజు దేవతలుగా ఉంటారు, రేపు మళ్ళీ కింద పడిపోతారు. మాయ పడేస్తుంది. తండ్రి దేవతలుగా తయారు చేస్తారు. మాయ మళ్ళీ అసురులుగా చేసేస్తుంది. అనేక రకాలుగా మాయ పరీక్ష తీసుకుంటుంది, వదలదు. తండ్రి ఎప్పుడైతే అర్థం చేయిస్తారో అప్పుడు తప్పకుండా మా స్థితి దిగజారిపోయింది అని తెలుసుకుంటారు. ఎంతమంది పాపం తమ సర్వస్వాన్ని శివబాబా ఖజానాలో జమ చేసి అయినా మళ్ళీ మాయతో ఓడిపోయారు. శివబాబాకు చెందిన వారిగా అయిపోయాక మళ్ళీ ఎందుకు మర్చిపోతారు? ఇందులో యోగం యొక్క యాత్ర ముఖ్యమైనది. యోగం ద్వారానే పవిత్రంగా అవ్వాలి. జ్ఞానంతో పాటు పవిత్రత కూడా కావాలి. యోగం కావాలి, జ్ఞానం కావాలి, పవిత్రత కావాలి. యోగం కూడా నియమానుసారంగా ఉండాలి. కళ్ళు పవిత్రంగా ఉండాలి. ఎన్ని చూడండి, ధారణకు ఎన్ని అవసరం. ఊరికే వినేసిపోతే ఏం లాభం లేదు. బాబా మీరొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి, తద్వారా మేము స్వర్గంలోకి వెళ్ళగలుగుతాము అని మీరు పిలుస్తారు. పావనంగా అయ్యి ఉన్నత పదవికి అధికారిగా అవుతారు. దీనికోసమే స్మృతి యాత్ర అవసరం. ఎవరైతే వెళ్ళిపోతారో వారు ఎంతో కొంత విన్నట్లయితే శివాలయంలోకి తప్పకుండా వస్తారు. పదవి ఎటువంటిది పొందినా రావడమైతే తప్పకుండా వస్తారు. ఒక్కసారి స్మృతి చేసినా స్వర్గంలోకి వచ్చేస్తారు. కానీ ఉన్నత పదవి ఉండదు. స్వర్గం పేరుని విని సంతోషపడిపోకూడదు. ఫెయిల్ అయిపోయి పైసాకు పనికిరాని పదవిని పొందినట్లయితే అందులో సంతోషపడిపోకూడదు కదా. స్వర్గం ఉన్నా అందులో పదవులైతే ఎన్నో ఉన్నాయి కదా. నేను నౌకర్ని, నేను పాకీవాడిని అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా. మీరు ఏమవుతారో, మీ చేత ఏ వికర్మలైతే జరిగాయో, ఏ కారణంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడిందో, మీరు మహారాణిగా ఎందుకు అవ్వలేదో చివరిలో మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. అప్పుడేం చేసేది? ఇప్పుడే చేసుకుంటే అప్పుడు మనం నిశ్చింతగా ఉండొచ్చు. అడుగు అడుగులోనూ జాగ్రత్తగా నడుచుకోవడం ద్వారా మీరు పదమపతులుగా అవుతారు. అప్రమత్తంగా లేకపోతే పదమపతులుగా అవ్వలేరు. మందిరాల్లో దేవతలకి పదమాపదంపతులుగా గుర్తులను చూపిస్తారు. పదమాలను అంటే కమల పుష్పాలను. ఆ తేడాని అయితే అర్థం చేసుకోగలరు కదా. పదవి తేడా కూడా ఎంతో ఉంటుంది. ఇప్పుడు కూడా ఎన్ని పదవులు ఉన్నాయో చూడండి. ఎంత నశ ఉంటుంది. అది అల్పకాలికమైన సుఖం. ఇప్పుడు ఈ ఉన్నత పదవిని పొందాలి. దానికోసమే అందరూ చేతులెత్తుతారు. కావున అంతటి పురుషార్థం కూడా చెయ్యాలి కదా. చేతులెత్తేవారు కూడా ఈరోజు చేతులు ఎత్తుతారు, రేపు ఉండరు.
వీరు దేవతలుగా అయ్యేవారు, కానీ పురుషార్థం చేస్తూ చేస్తూ మాయమైపోయారంటారు. చేతులెత్తడం సహజం, అనేకులకు అర్థం చేయించడము సహజమే. ఏముంది, లెక్చరర్లు ప్రొఫెసర్లు కూడా చదివిస్తారు. అదేం పెద్ద విషయం ఏం కాదు. ఇతరులకు జ్ఞానం చెప్పేది ఏం పెద్ద విషయం, ఆచరించేది పెద్దది. చేతులెత్తడం సహజం, అనేకులకు అర్థం చేయించడం కూడా సహజమే. మహారథులు అర్థం చేయిస్తూ కూడా మాయమైపోతారు. ఇతరుల కళ్యాణమును చేస్తూ స్వయం తన అకళ్యాణం చేసుకుంటారు. కావుననే బాబా జాగ్రత్తగా ఉండండి అంటారు. అంతర్ముఖులుగా ఈ బాబాను స్మృతి చేయాలి. ఏ విధంగా? బాబా మనకు తండ్రి, టీచర్, సద్గురువు కూడా. ఇప్పుడు మనం మన మధురమైన ఇంటిలోకి వెళ్తున్నాం. ఈ జ్ఞానమంతా లోపల ఉండాలి. బాబాలో జ్ఞానము మరియు యోగము రెండూ ఉన్నాయి. అవి మీలో కూడా ఉండాలి. బ్రహ్మ బాబాలో ఉన్నాయి. శివ్ బాబా చదివిస్తారని మీకు తెలుసు. కావున ఇది జ్ఞానము మరియు స్మృతి కూడా. జ్ఞానము మరియు యోగం రెండూ కలిసి వెళ్తాయి. జతలోనే జ్ఞానం ఆధారంగా యోగము, యోగం ఆధారంగా జ్ఞానధారణ. యోగం లేకపోతే జ్ఞానధారణ కూడా ఉండదు, చదివే వరకే. అవి మీలో కూడా ఉండాలి. చూడండి బాబా ఏమంటున్నారు. జ్ఞానము మరియు యోగం రెండూ కలిసి వెళ్తాయి. యోగంలో కూర్చొని శివబాబాను స్మృతి చేస్తూ జ్ఞానాన్ని మర్చిపోవడం కాదు. అండర్లైన్ చేసుకోండి. బాబా యోగాన్ని నేర్పిస్తున్నారు, దాంతో జ్ఞానం ఏమైనా మర్చిపోతారా? మొత్తం జ్ఞానమంతా వారిలో ఉంటుంది. పిల్లలైన మీలో ఈ జ్ఞానం ఉండాలి. ఇది చదువుకోవాలి. నేను ఎటువంటి కర్మలను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. నేను మురళిని చదవకపోతే ఇతరులు కూడా చదవరు. నేను ఏ విధంగా దుర్గతిని పొందుతానో అలా ఇతరులు కూడా దుర్గతిని పొందుతారు. ఇతరులను కింద పడేసేందుకు నేను నిమిత్తమైపోతాను అని భావించాలి. పెద్ద విషయం. చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇది. నేను అందరికంటే ముందున్నాను, అందరికీ మార్గదర్శకులుగా ఉన్నాను అన్నంత మాత్రాన కుదరదు. మార్గదర్శకులుగా ఉన్నవాళ్ళు చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. నేను ఏం చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారనేది కూడా అటెన్షన్ ఉండాలి. నేను మురళిని చదవకపోతే ఇతరులు కూడా చదవరు. నేను ఏ విధంగా దుర్గతిని పొందుతానో అలా ఇతరులు కూడా దుర్గతిని పొందుతారు. ఇతరులను కింద పడేసేందుకు నేను నిమిత్తమైపోతానని భావించాలి. చాలామంది పిల్లలు మురళిని చదవరు, మిథ్యా అహంకారం లేకి వచ్చేస్తారు. మాయ వెంటనే యుద్ధం చేస్తుంది. అడుగడుగులోనూ శ్రీమతం కావాలి, లేకపోతే ఏదో ఒక వికర్మ జరుగుతుంది. చాలామంది పిల్లలు పొరపాట్లు చేస్తారు, దాంతో సర్వనాశనమైపోతారు. పొరపాట్లు జరగడంతో మాయ దెబ్బతీసి పైసాకు పనికిరాని వాళ్ళుగా చేసేస్తుంది. ఇందులో ఎంతో వివేకం కావాలి. అహంకారం వస్తే మాయ ఎన్నో వికర్మలను చేయిస్తుంది. ఏవైనా కమిటీలు మొదలైనవి తయారు చేసినప్పుడు అందులో ఒకరిద్దరు స్త్రీలు తప్పకుండా ఉండాలి. అండర్లైన్ చేసుకోండి. అన్నయ్యలు కమిటీలు పెట్టినా దాంట్లో అక్కయ్యలు ఉండాలి. వారి సలహా పైన పని జరగాలి. చూస్తున్నారా, కలశమును లక్ష్మీపైనే పెట్టబడుతుంది కదా. అమృతం తాగించినప్పుడు అందులో అసురులు కూడా వచ్చి తాగేవారన్న గాయనం కూడా ఉంది. యజ్ఞంలో విఘ్నాలను కలిగిస్తారు. అనేక రకాలైన విఘ్నాలు వేసేవారు ఉన్నారు. రోజంతా బుద్ధిలో పరచింతన విషయాలే ఉంటాయి. ఆ సెంటర్లో ఇట్లా, అక్కయ్యలు ఇట్లా, ఈ అక్కయ్యలు ఇట్లా, 24 గంటలు వాళ్ళిట్లా వీళ్ళట్లా అనేదే పరచింతన జరుగుతూ ఉంటుంది. ఇది చాలా తప్పు. ఏ విషయమైనా ఉంటే బాబాకు రిపోర్ట్ చేయాలి. అందరినీ బాగు చేసేవారు ఒక్క బాబానే. మీరు లాని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. మీరు బాబా స్మృతిలో ఉండండి. అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వండి. అప్పుడు ఇలా అయిపోతారు. మాయ చాలా కఠినమైనది, అది ఎవరినీ వదలదు. సదా బాబాకు సమాచారాన్ని వ్రాయాలి, చెప్పాలి. డైరెక్షన్లు తీసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క డైరెక్షన్ లభిస్తుంది.
బాబా అయితే తమకు తామే ఈ విషయాన్ని అర్థం చేయించారు, కావున వారు అంతర్యామి అని పిల్లలు భావిస్తారు. అలా కాదు, నేను జ్ఞానాన్ని చదివిస్తాను, ఇందులో అంతర్యామిగా అయ్యే విషయం ఏదీ లేదు అని బాబా అంటారు. వీరంతా నా పిల్లలు, ప్రతి ఒక్కరి లోపల ఉన్న ఆత్మ నా సంతానం అనేది నాకు తెలుసు. అలాగని వారు అందరిలోనూ విరాజమానమై ఉన్నారని కాదు, మళ్ళీ పొరపాటు చేయొద్దండి. మనుషులు తప్పుగా అర్థం చేసుకుంటారు. అందరి ఆసనం పైన ఆత్మ విరాజమానమై ఉంది. పైన అంటే భృకుటి స్థానంలో. నాకు తెలుసు ఇదెంత సహజమైన విషయం. అయినా పొరపాటుగా పరమాత్మ సర్వవ్యాపి అనేస్తారు. ఇదే ఏకైక పొరపాటు. ఆ కారణంగానే ఇంతగా కిందికి దిగజారిపోయారు. విశ్వానికి అధిపతులుగా తయారు చేసేవారిని మీరు నిందిస్తారు. కావుననే యదా యదాహి ధర్మస్య అనే గాయనం ఉంది. తండ్రి ఇక్కడికి వస్తారు. కావున పిల్లలు బాగా విచారసాగర మంథనం చేయాలి. జ్ఞానం పైన ఎంతగానో మంథనం చేయాలి. సమయంని ఇవ్వాలి. అప్పుడే మీరు మీ కళ్యాణం చేసుకోగలుగుతారు. అర్థమైందా? వినపడతా ఉందే బాబా చెప్పేది? జ్ఞానం వినేదానికి టైం ఇవ్వాలా, జ్ఞానాన్ని విచారసాగర మంథనం చేసేదానికి టైం ఇవ్వాలా, కూర్చోవాలా, ఒంటరిగా ఏకాంతంగా కూర్చోవాలా, కూర్చొని బాబా ఈరోజు ఏం చెప్పినారు, దీని అర్థం ఏమి అని దాని గురించి ఆలోచించాలా, టైం ఇవ్వాలా. అప్పుడే మీరు మీ కళ్యాణం చేసుకోగలుగుతారు. ఇందులో డబ్బు మొదలైన వాటి విషయం లేదు. ఎవరు ఆకలితో చనిపోరు. ఎంతగా బాబా వద్ద జమ చేసుకుంటారో అంతగా భాగ్యం తయారవుతుంది. జ్ఞానము మరియు భక్తి తర్వాత వైరాగ్యం ఉంటుంది. బాబా అర్థం చేయించారు. వైరాగ్యం అనగా అన్నింటినీ మర్చిపోవాల్సి ఉంటుంది. స్వయంని డిటాచ్ చేసుకోవాలి. శరీరం నుండి ఆత్మ అయిన మనము ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్తున్నాం. శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరం ఈడే తీసుకున్నాం, ఈడే వదిలేస్తాం. ఆత్మనైనా నేను నా ఇంటికి పరంధామానికి వెళ్తాను. ఎట్లా వచ్చినానో సర్వ దివ్య గుణాలతో సర్వశక్తులతో అట్లే వాపస్ నేను వెళ్తాను. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. సారాంశం, మీ పైన మీరు ఎంతో నిగ్రహాన్ని కలిగి ఉండాలి, ఓపిక. శ్రీమతంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా అవ్వకూడదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ ఏ నియమాన్ని ఉల్లంఘించకూడదు. రొంతేలే, మేము ఒకరోజని అన్నీ తీసుకుపోయినాము, హోటల్స్లో తినలేదు, కానీ పోతే పని కాలేదు, 3-4 రోజులు ఉండాల్సి పడింది, ఇడ్లీ మాత్రమే తిన్నాము అంటే ఏమర్థం? మజ్జిగన్నం మాత్రమే తిన్నాము. బాబా చెప్తారు కదా బ్రెడ్ తినొచ్చని. ఆలోచన చేయండి. శ్రీమతంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా అవ్వకూడదు. చాలా 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 అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడూ ఏ నియమాన్ని ఉల్లంఘించకూడదు. రాత్రి లేట్ అయింది కదా, 2 అయింది, అందుకే అమృతవేళ లేదు. ఎన్నో సాకులు చెప్తాం. సెకండ్ పాయింట్, అంతర్ముఖులుగా అయ్యి ఒక్క తండ్రితో బుద్ధి లింకును జోడించాలి. ఈ పతిత పురాతన ప్రపంచం పైన బేహద్ వైరాగ్యం రావాలి. నేను ఏ కర్మలైతే చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారని బుద్ధిలో సదా గుర్తుండాలి. వరదానం, జ్ఞానం యొక్క పాయింట్లను ప్రతిరోజు రివైజ్ చేసి సమాధాన స్వరూపులుగా అయ్యే నిశ్చింత చక్రవర్తులుగా కండి. బేగంపూర్ బాదుషాహగా కండి. చింతల లేని ప్రపంచానికి చక్రవర్తిగా కండి. జ్ఞానపు పాయింట్లు ఏవైతే డైరీలలో బుద్ధిలో ఉంటాయో వాటిని ప్రతిరోజు రివైజ్ చేయండి. ఏం లాభం? బుద్ధిలోను డైరీలోనూ ఉంటే దాన్ని రివైజ్ చేసి సమయానికి ఉపయోగించాల. వాటిని అనుభవంలోకి తీసుకురండి. ఏదైనా ప్రాబ్లం వచ్చింది,
వెంటనే తీసుకురావాలి జ్ఞానాన్ని బుద్ధిలోకి. అప్పుడు ఆ ప్రాబ్లమే అనిపించదు. అప్పుడు ఏ విధమైన సమస్యనైనా సహజంగా సమాధానపరచగలుగుతారు. ఎప్పుడూ వ్యర్థ సంకల్పాల రూపీ సమ్మెటతో సమస్య రూపీ రాయిని పగలగొట్టడంలో సమయాన్ని వ్యర్థం చేయకండి. డ్రామా అన్న పదము యొక్క స్మృతి ద్వారా హై జంప్ చేసి ముందుకెళ్ళండి. లాంగ్ జంప్, హై జంప్. అప్పుడు ఈ పాత సంస్కారాలు మీ దాసులుగా అయిపోతాయి. కానీ మొదట మహారాజులుగా, సింహాసన అధికారులుగా కండి. స్లోగన్: ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వడమే గౌరవాన్ని పొందడం. అది ఇంపార్టెంట్. ఏమంటే అవగుణాలు చూస్తే గౌరవం ఇవ్వం, సద్గుణాలు చూస్తే గౌరవాన్ని ఇవ్వగలం. అవ్యక్త ప్రేరణ. అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా మరియు జీవన్ముక్తులుగా కండి. జీవన బంధనంతో పాటే జీవన్ముక్తి యొక్క అనుభవం ఉంటుంది. అక్కడైతే జీవన బంధనమే ఉండదు, అక్కడ కేవలం ప్రాలబ్ధం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ముక్తిధామంలోని ముక్తిని ఏదైతే అనుభవం చేయగలరో దాన్ని అక్కడ చేయలేరు. కనుక సంగమ యుగంలో ముక్తి జీవన్ముక్తుల అనుభవాన్ని చెయ్యండి. వారసత్వానికి అధికారులుగా అయితే అయ్యారు, ఇప్పుడు దాన్ని జీవితంలో ధారణ చేసి పూర్తి లాభాన్ని పొందండి. ఎన్ని విషయాలు చెప్పినారు బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా, థ్యాంక్ యూ.